మరి పరలోకాన్ని మీ పరిశుద్ధ నామానికి వేరకొద్ది వందనాలు స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దినాన్ని మనం ఆరాధించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు అనేకమైన వందనాలు స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ నిలబడడానికి ఎలాంటి అర్హత యోగ్యత లేని వాడిని, జ్ఞానహీనుని బలహీనుని మొదటిగా నాతో మాట్లాడి మా అందరికి కావాల్సిన మాటలు దయచేస్తారని యేసయ్య పరిశుద్ధ నామంలో బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మనందరికీ కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా నీవే చూచుకొనును, యెహోవా నీవే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మరి ఈరోజు ఎన్నో రోజు ఏంటి? 17వ రోజు. మోసే ఉపవాసాల్లో 17వ రోజు కాబట్టి 17వ అధ్యాయము మనం చూద్దామండి. అందులో 16 వచనాలు ఉన్నాయి. మరి అన్ని వచనాలు ఒకటి తర్వాత ఒకటి చూసుకొని మనం ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. ఎందుకంటే ప్రతి వచనము ఒకటి తర్వాత ఒకటి చూసినప్పుడు మనకి ఈ అధ్యాయంలో ఏం జరుగుతుందో మనకి గుర్తుంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు మోసే భాషలో చెప్పినప్పుడు ప్రతి వచనాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంటాను. ఎందుకంటే ఈ విధంగా మనం చదివినప్పుడు కాకుండా మనం వివరించుకున్నప్పుడు మనకి ఈ అధ్యాయంలో జరిగే విషయాలన్నీ గుర్తుండేలాగా మనం ఇలా ప్రయత్నిస్తుంటాం, అందరికీ గుర్తుండాలి. మరి ఇంకా చూసినట్లయితే 17 సంఖ్య దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి నోవా కాలంలో మరి వాడ మరి 17వ రోజు 7వ నెల, ఇది 7వ నెల కదండి, 17వ రోజు. మరి 40 రోజులు ఎడతెక్క వర్షాలు వచ్చినప్పుడు మరి ఆ నీళ్లు ఇంకడానికి 7వ నెల 17వ రోజు ఆ పర్వతం మీద వాడ ఆగింది. ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు పస్కా పండుగ మరి మొదటి నెల నిస్సాను నెలలోని మరి 14వ రోజు పస్కా పండుగ. 3 రోజుల తర్వాత 17వ రోజును మళ్ళీ యేసు ప్రభు వారు తిరిగి లేవడం మనం చూస్తున్నాం. ఇంకా 17ని ఇంకా బైబిల్లో ఏమైనా చూడొచ్చు అంటే యోసేపు గారు 17 సంవత్సరాలు అయినప్పుడు మరి బానిసత్వంగా వాళ్ళ అన్నదమ్ములు అమ్మేయడం మనం చూస్తున్నాం. ఇంకా 10 అంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు. 7 మరి సృష్టిని మరి 7 రోజులు పట్టింది, దాన్ని సంపూర్ణంగా అయింది. కాబట్టి 10 దేవుడికి 10 ఆజ్ఞలను, 7 ఈ సృష్టిని సంపూర్ణంగా మన దేవుడు మన కోసం చేసి ఉన్నారు. మరి మొదటి వచ్చిన మనం చూద్దామండి. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. చాలు, ఇక్కడ చూసినట్లయితే మొదటి వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఒక ప్రయాణం. మరి వాళ్ళు ఐగుప్తు నుంచి ప్రయాణం అయి వచ్చారు. మరి రామసేతు గోసేను అనే ప్రాంతం నుంచి వీళ్ళు ప్రయాణం అయ్యి మరి అక్కడి నుంచి సుక్కోతు వచ్చారు. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం తర్వాత ఏతాము అరణ్యంలోకి వచ్చారు. తర్వాత మారా దగ్గరికి వచ్చి మరి 3 రోజులు ఉన్నారు. అక్కడి నుంచి సీను అరణ్యంలోకి వచ్చారు. సీను అరణ్యం నుంచి ఇక్కడ రెఫ్యూదీములో దిగారు. మరి దిగినప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఉదాహరణకు మనం సంవత్సరానికి ఒకసారి ఔటింగ్కి వెళ్తుంటాం కదండి. మరి ఓఫ్రా అనే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మన పరిస్థితులని పోల్చుకుంటే మనకి ఇక్కడ ఉన్న వాక్యం కూడా బాగా అర్థమవుతుంది. మరి అక్కడికి అంత దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మరి ఎండలో మనం ఎంతో ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు కూడా ఆ ఎడారిలో ఎంతో ప్రయాణం చేసి
ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదులుతూ ఉండగా మరి వాళ్ళకి ఎదురైన పరిస్థితులు మనం చూద్దాము. 2-3 వచనాలు మనం చూద్దాము. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సొడుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకుని వచ్చితిరని. చాలు. ఇక్కడ చూసినట్లయితే మరి 2-3 వచనాలు మరి వీళ్ళు జనాంగం, అక్కడ జనసమూహం అంతా మోషే మీద మరి ఫిరోదులు చేసే రకంగా ఉన్నారు. అప్పటికి మొత్తం 12 ఫిరోదులు చేస్తారు. ఈ 12వ ఫిరోదులో ఇది 5వది. మొదటిది ఎక్కడంటే మరి మోషే ఆరోను ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మరి మా జనాంగాన్ని పంపించండి, దేవుణ్ణి ఆరాధించడానికి మరి మేము దూర ప్రాంతం ఎడారిలోకి వెళ్ళి ఆరాధించాలి అని అడిగినప్పుడు ఫరో ఒప్పుకోలేనప్పుడు మరి వాళ్ళు ఎదురైన పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఇటుకలు తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు అన్ని సామాను వాళ్ళు ఇచ్చేవారు. మరి వీళ్ళు అడగడం వల్ల ఫరో ఇంకా కఠినంగా అయ్యి మరి ఇటుకి సంబంధించిన సామాను కూడా మీరే సమకూర్చి రోజుకి ఎన్ని ఇటుకలు తయారు చేస్తారో అన్ని ఇటుకలు మీరే తయారు చేయాలి అని అక్కడ కఠినంగా ఉన్నారు ఫరో. మరి ఫరో ఉన్నప్పుడు వీళ్ళకి ఎదురైన పరిస్థితుల్లో ఇలాగా ఇది 5వది. ఇక్కడ ఏమి లేదంటే అండి, నీళ్లు తాగడానికి నీళ్లు లేదు. మరి నీళ్లు తాగలేనప్పుడు మరి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మరి మనము కోటింట్లో నుంచి ఎవరైనా బయటికి తీసుకొచ్చామనుకోండి, అంటే రిలీజ్ ఇప్పించి మనం తీసుకొచ్చి మరి మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది? మాకు అక్కడే బాగుంది, ఇక్కడ ఉద్యోగం దొరకలేదు అనుకోండి, మరి ఇంటికి డబ్బులు పంపించాలి. మరి పంపించే పరిస్థితి లేనప్పుడు, పని దొరకలేనప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? మరి కోటింట్లోనే బాగుంది, అక్కడ ఎంత పని చేసినా మాకు పర్వాలేదు కానీ టైంకి భోజనం, మాంసం అన్నీ దొరికేది, టైంకి జీతం ఇచ్చేవారు. పని ఎంత కష్టంగా ఉన్నా పర్లేదు కానీ బయటికి రావడం వల్ల మా పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి అని మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి ఇక్కడ కోవైట్లో మనం చూస్తాం. అలాగే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? మరి ఐగుప్తులోనే మమ్మల్ని వదిలేసి ఉంటే బాగున్నాం, మరి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని చంపేయడానిక నీళ్ళు లేకుండా అని ఇక్కడ శోధిస్తున్నారు. మరి శోధించి సణుగుతున్నారు కూడా. మరి ఉదాహరణకు మనం ఇంకా ఓఫ్రా గురించి కూడా చెప్పుకున్నాం కదా. మరి అక్కడ నీళ్ళు లేనప్పుడు ఏమనుకుంటాం? ఎందుకంటే ఇంత ఎండలో తీసుకొచ్చారు, రోజు ఆరాధన జరిగే దగ్గర ఉంచేస్తే సరిపోతుంది కదా, ఆరాధన చేసుకుని మేము ఇంటికి వెళ్ళిపోతాము అని సొనుకుంటారు. అంటే ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో ఎండకి మరి మనం ప్రయాణం చేసినప్పుడు మరి ఎలా ఉంటాయో వాళ్ళు కూడా అదే విధంగా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారండి. మరి 4వ వచనం చూద్దాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనేను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మోషే కూడా దేవుడికి ఫిరోజ్ చేస్తున్నాడు. మరి ఎన్నోదంటే 11 సార్లు దేవుడికి ఫిరోజ్ చేశాడు. అది 11వది 9వది. మొదటిది ఎక్కడంటే మరి మోషే మరి ఆ పర్వతం మీద మాట్లాడినప్పుడు, మరి దేవుడితో మాట్లాడినప్పుడు నేను ఏ పార్టీ వాడిని, నేను నత్తి వాడిని, నేను రాజు దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడను అని దేవుడి దగ్గర మరి తప్పించుకోవడానికి మోషే అక్కడ చెప్పడం. అదేవిధంగా ఇక్కడ ప్రజల వల్ల ఆయనకు వచ్చిన పరిస్థితిని మరి దేవుడికి చెప్పుకుంటున్నాడు. మరి ఇలా అందరూ నాతో రాళ్ళతో కొట్టి చంపేసేలాగా ఉన్నారు, అలాంటి పరిస్థితిలాగా ఉన్నారు. మరి దేవుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడంటే 5-7 వచనం చూసినట్లయితే, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుటాట్లు చేశాడు. చాలు. ఇక్కడ చూసినట్లయితే మరి మోషే మరి దేవుడు ఎలాంటి సమాధానం ఇచ్చారంటే, మరి అక్కడ మనుషులు ఎలా ఉన్నారు? రాళ్ళతో కొట్టి చంపేసేలాగా ఉన్నారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ రాళ్ళ నుంచే నీళ్ళు ఇస్తానని చెప్తున్నాడు మరి మోషేకి. మరి ఎలాంటి పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నా కూడా దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా మన దేవుడు మన అన్ని పరిస్థితుల నుంచి విడిపిస్తాడండి. మరి అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడు? పెద్దలు తీసుకొని హోరేబు ఎక్కడండి? మనం ఇందాక చెప్పుకున్నాము,
అదే పరిస్థితి. మరి నిర్గమకాండం 3:1 చదువుతారా? మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఐగుప్తుకి వెళ్ళకుండా ముందు మరి మోషే వాళ్ళ మామగారు అక్కడ అన్ని పశువులన్నీ మేపడానికి హోరేబు ప్రాంతానికి అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడుదల చేసి మళ్ళీ ఇక్కడ హోరేబు దగ్గరికి వీళ్ళు వచ్చారు. మరి కర్రతో కొట్టారు. మరి ఒక్కసారి మరి బండను కొట్టమని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మోషే. బండ అంటే ఎవరండి? క్రీస్తు. మరి 1 కొరింథీ 10:4 చదువుతారా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మరి ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో ఏమనుందండి? ఆ బండ క్రీస్తే. మరి క్రీస్తు కాబట్టి మరి ఇక్కడ ఇంకా వివరంగా మనం చూడాలంటే ఒక్కసారి కొట్టమంటే మోషే ఎన్నిసార్లు కొట్టారు? సంఖ్యాకాండము 20:11-12 చదువుతారా? అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి వాగ్దానం భూమిలోకి మోషే అహరోనులు వెళ్ళరండి. ఎందుకు వెళ్ళరు? దేవుడు ఒక్కసారి కొట్టమంటే మోషే 2 సార్లు కొట్టడం వల్ల. అప్పటికి దేవుడు చెప్తుంది చేస్తున్నాడు కానీ స్పష్టంగా చేయట్లేదు. కాబట్టి ఒక్కసారి కొట్టమంటే 2 సార్లు కొట్టాడు. మరి యేసుప్రభు వారు ఎన్నిసార్లు సిలువేశారండి? ఒక్కసారి. మరి బండని ఒక్కసారి కొట్టమన్నారు. బండ ఎవరని చెప్పుకున్నాం? క్రీస్తు. మరి యేసుప్రభు వారు ఒక్కసారి సిలువేశారు. మరి ఒకేసారి యేసుప్రభు వారు ముందు ఆ తర్వాత వాళ్ళకి కూడా మరి సిలువ అందరికీ మరి వర్తిస్తారు. ఆ విధంగా మనం చూసినట్లయితే యేసుప్రభు వారు మనం రెండోసారి సిలువేయాలంటే ఏ విధంగా సిలువేస్తాం? మన అతిక్రియాలు తప్ప మన పాపాల వల్ల, మన మోషేకి అక్కడ కోపం రావడం వల్ల రెండోసారి కొట్టాడు. మనం ఎప్పుడైతే మనం తప్పులు చేస్తుంటామో, పాపాలు చేస్తుంటామో ప్రభువుని మళ్ళీ రెండోసారి సిలివేస్తాం. కాబట్టి మనం దేవుడికి ఇష్టపూర్వకంగా జీవించట్లేదు. ఆ విధంగా మరి మన పరిస్థితులు మనం సరి చేసుకోవాలి. 7వ వచనం చదువుతామా? అప్పుడు ఇశ్రాయేలులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్పా అనియు మెరీబా అనియు పేరు పెట్టాడు. మరి మస్పా అని అక్కడ 2వ అంకె ఉందండి, కింద ఏముందండి? శోధించుట. మరి 3వ అంకె ఉందండి, వాదము. అక్కడ శోధించారు, అక్కడ వాదించారు. మరి కొన్ని మంది ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వాదిస్తుంటారు. అక్కడ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఖచ్చితంగా మాకు అదే కావాలనుకుంటారు. మరి మన సంఘంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు మనకి ఇబ్బందిగా ఉన్నా కూడా మనం అందరూ మరి సర్దుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని వాదించే వారిలాగా వాళ్ళని శోధించే వారిలాగా ఉండకూడదు. మరి ఇక్కడికి ఒక అద్భుతం జరిగింది. మరి విజయం చూద్దాం. మరి 8-16 వచనాలు రెండో కార్యము, అది విజయం ఎలాగొచ్చిందో మనం 8వ వచనం చదువుతారా? అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా. చాలే. మరి అమాలేకీయులు ఎవరండి? ఎవరికైనా తెలుసా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సౌలు కాలంలో ఉన్నారు. అసలు ముందు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరికైనా తెలుసండి? ఎవరండి? కాదు, కొద్ది దగ్గరకు వచ్చారు. కానీ ఆదికాండము 36:10-12 వచనాలు. యాసావు కుమారుల పేర్లు ఇవే. అదే కుమారుల పేర్లు ఇవే. యాసావు భార్య అయిన ఆదా కుమారుడకు ఎలిఫజును, యాసావు భార్య అయిన బాసెమతు కుమారుడకు రగుయేలును, ఎలిఫజు కుమారులు తేమాను, ఓమారు, సేపో, గాతాము, కనతు, తిమ్నా. యాసావు కుమారుడైన ఎలిఫజునకు ఉపపత్ని.
ఆమె ఎలిఫజుకు అమాలేకును కనెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే తిమ్మాను ఉపపత్ని ఎవరండి? ఏసావు. యాసావు సహోదరుడైన ఏసావుకి ఉపపత్ని అయిన తిమ్మనాకు అమేలేకులు పుట్టండి. మరి ఇంకా మనం సౌలు గారి దగ్గర చూడొచ్చు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఉంటారండి వీళ్ళు సంతానం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు అమ్మిదాత కుమారుడును అగాగీయుడునకు హామానును బలపరిచి వారిని హెచ్చించి వారి పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా చేసెను. అగాధీయుడు ఎవరంటే మరి అమేలేకులు రాజు అండి. మరి ఇంకా మనం ఇందాక సౌలు గారి దగ్గర అని చెప్పారు కదండి. 1 సమూయేలు 15వ అధ్యాయము 6 నుంచి 9 వచ్చినారు. అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి గనుక అమాలేకీయులతో కూడా నేనును మిమ్మును నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు ఒకసారి వర్తమానముగా కేనీయులు ఎవరండి? కేనీయులు ఎవరు? కేనీయులు ఎవరంటే మెద్యోను గోత్రము. ఇందాక చదివాము. మెద్యోను ఎవరండి? మెద్యోను గోత్రానికి సంబంధించిన ఎవరు? మోషే మామ వాళ్ళని చదువు. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతం చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేసెను. ఇక్కడ చూసినట్లయితే మరి సౌలు గారు మొదటి రాజు ఇజ్రాయెల్. మరి దేవుడు చెప్పాడు సమూయేలు ప్రవక్త ద్వారాగా అందరినీ చంపేయమంటారు. మరి ఇక్కడ ఆ రాజుని చంపకుండా వదిలేస్తాడండి మరి సౌలు. అప్పుడే దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండడండి సౌలు. అప్పుడే దేవుడు ఎందుకు ఇతన్ని రాజు చేశానని చాలా బాధపడుతుంటాడు. మరి సౌలు గారు సమూయేలు ప్రవక్త ఇంకొక వాదానికి వస్తారండి. అదే అధ్యాయము 15వ అధ్యాయము 22వ వచనం ఒకటి చదువుతారా? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒక దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల త్రోవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు. ఇక్కడ ఏమని చెప్తారండి సమూయేలు ప్రవక్త? మాట వినడం. మరి మాట వినడం ఇక్కడ వినకుండా సౌలు తనకి ఇచ్చినట్లు మరి రాజుని చంపకుండా వదిలేశాడు. మరి ఇంకా మిగతా అన్ని పశువులను తెచ్చుకొని అక్కడ దేవుడికి బలి అర్పణ ఇస్తానని అక్కడ చెప్పుకున్నాడు సమూయేలు ప్రవక్త. చెప్పుకొని మరి అక్కడ దేవుడి మాట వినకుండా ఉన్నాడు. ఇక్కడ సౌలు అయితే మొత్తానికి దేవుడి మాట వినకుండా తనకి నచ్చినట్లు చేసుకున్నాడు. మోషే అక్కడ ఏం చేశాడు? మరి దేవుడి మాట స్పష్టంగా చేయలేదండి. ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేయలేనందుకు మోషే మరి వాగ్దానం భూమికి రాలేదు. సౌలు మరి ఇక్కడి నుంచి రాజుగా లేకుండా దేవుడు చేసి తర్వాత పోస్ట్ ఎవరికి ఇచ్చారండి? దావీదుకి ఇచ్చాడు. తర్వాత అధ్యాయాలు చూసినట్లయితే దావీదు అక్కడ రాజు అవుతాడండి. ఎందుకంటే దేవుడి మాట వినలేనందుకు. మరి ఇప్పుడు నిర్గమకాండం 9వ వచనం చూడండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమేలీకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనని. చాలు. ఇక్కడ చూసినట్లయితే మరి అంతకన్నా ముందు పరిస్థితి ఎలా ఉందని వాళ్ళకి నీళ్లు లేవు తాగడానికి. మరి వాళ్ళ పశువులకి లేవు, వాళ్ళ పిల్లలకి లేవు. ఆ నీళ్ళేమో దేవుడు ఇచ్చాడని చూసుకున్నప్పటికీ మరి ఏం జరిగింది? మళ్ళీ శత్రువులు దాడి చేశారు. మనం ఏమనుకుంటాం? ఇప్పుడే ఒక కష్టం తీరింది, మనకి మళ్ళీ ఇంకో కష్టం వచ్చింది ఏంట్రా బాబు అనుకుంటాం మనం ప్రతి ఒక్క పరిస్థితి కుటుంబ జీవితంలో. మరి అలాగే వీళ్ళకి కూడా మరి ఒక కష్టం తీరిందంటే మరి ఎంత బలహీనంగా ఉన్నారో చూసి శత్రువులు కరెక్ట్గా సమయంలో వీళ్ళ మీద దాడి చేశారు. 10వ వచనం చదువుతాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. చాలండి. మరి ఊరు ఎవరండి? ఊరు ఎవరికైనా తెలుసా? 1వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 19-20 వచనాలు.
2వ అధ్యాయం 19-20 వచనాలు. మొదటి దిన వృత్తాంతం. అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాము వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. మరి ఎవరికండి? ఎఫ్రాతాము వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. ఇంకా కొద్దిగా ముందుకి తరువాత ఊరుని కనెను. ఊరుని కనెను. మరి కాలేబు వారికి పుడతారండి ఊరు. మరి కాలేబు కుమారుడు ఊరు. మరి కాలేబు ఇంకొక అతను వాగ్దాన భూమికి వెళ్తారండి వీళ్ళతో జనాంగం వచ్చినప్పుడు. ఎవరండి? యెహోషువ. మరి వీళ్ళిద్దరు మాత్రమే దేవుడి మాటలు విన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వాగ్దాన భూమి చేరుకుంటారు. మరి ఆ విధంగా ఇంకా మనం చూసినట్లయితే మరి ఊరు మనవుడు కూడా మరి దేవుడు ఆత్మ ఇస్తాడండి. అది ఎక్కడంటే నిర్గమకాండము 31వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతారా? మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. మరి బెసలేలు ఎవరండి? అక్కడ దేవుడు గుడారంలో కట్టడానికి మరి దేవుడు అక్కడ మోషే ద్వారాగా ఎంచుకున్నాడు. మరి వాళ్ళ మనవడు కూడా దేవుడు పనులు చేసేవాడు ఊరు. మరి ఇప్పుడు మళ్ళీ నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చదివేశామండి. 11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిసిరి. మోషే తన చెయ్యి దిప్పినప్పుడు అమాలేకీయులు గెలిసిరి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ఎప్పుడైతే చెయ్యి పైకి ఎత్తాడో మరి ఇజ్రాయెల్ ప్రజలు గెలిచేవారండి. ఎప్పుడైతే కిందకి చేయి పడుతుందని దించేశాడో వాళ్ళు గెలిచేవారు శత్రువులు. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇది మంచి సాదృశ్యమైంది. మరి మన ప్రార్థనలో మొదటిగా మనం దేవుడికి పైకి చేతులు ఎత్తినప్పుడు మరి పోలీసుల దగ్గర మరి ఒక ముద్దాయి ఎలాగైతే సరౌండెడ్ అయిపోతాడో మనము ఒక పాపులమని దేవుడి దగ్గర మనం సరౌండెడ్ అయిపోయి ఆ తర్వాత మనకి ఏమైనా విజయం కావాలంటే మనం దేవుడి మీద ఆధారపడాలి. అప్పుడు మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో విజయాలు వస్తాయి. ఆ విధంగా మరి ఇజ్రాయెల్కి మోషే ద్వారాగా మరి అక్కడ విజయం వచ్చిందండి. ఇంకా మనం 12వ చూద్దాం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకే దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేవి. మరి ఇక్కడ ఏం చేశారండి? అహరోను మరి మోషేతోని కొండ మీదకి వెళ్ళి మరి అక్కడ యుద్ధం జరుగుతుంది. యెహోషువని మరి యుద్ధం చేయడానికి మోషే పంపించినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే అహరోను ఊరు వచ్చి మరి అతని చేతిని పట్టుకొని సహాయం చేయడానికి అతనికి ఒక రాయి వేసి మరి ఇటుపక్క ఒక్కరు అటుపక్కల ఒక్కరు సహాయం చేశారు. ఆ తర్వాత వచ్చిన అట్లు యెహోషువ కత్తివాడి చేత అమలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు చాలండి. ఇక్కడ చూసినట్లయితే మరి వీళ్ళకి విజయం వచ్చింది. మరి విజయం ఎలా వచ్చింది? మోషే అక్కడ చేయి పైకి ఎత్తినప్పుడు మరి మోషేకి మరి సపోర్ట్గా అహరోను ఊరు మరి అక్కడ యెహోషువ మరి యుద్ధం కూడా చేస్తున్నారు. మరి వీళ్ళందరూ ఎలా చేశారు? ఐక్యంగా చేశారు. ఐక్యంగా చేసినప్పుడు వీళ్ళకి విజయం వచ్చింది. మరి ఉదాహరణకు మనం ఇప్పుడు సంఘాలు చూసుకున్నాం అనుకోండి, మన అందరూ ఐక్యంగా పనిచేసినప్పుడు మన సంఘము ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళని పెట్టుకోకుండా మనం ట్రాన్స్పోర్ట్ అయినా సరే, మన సంఘస్థులైనా సరే, మన సహాయ కాపర్లైనా సరే, కాపరైనా సరే, మన అందరూ కలిసి ఐక్యంగా పనిచేయాలి. ఇంకా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మరి ఫలమనే సంఘం సపోజ్ నూతన సంఘాలు ఉన్నాయంటే ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. మరి అవి అభివృద్ధి చెందాలంటే మన అందరి సహకారం చాలా అవసరం. మరి అందరూ ఐక్యంగా పనిచేస్తేనే ఖచ్చితంగా మరి మన సంఘాన్ని అభివృద్ధి చేయగలం. ముఖ్యంగా మనం అక్కడి నుంచి కొత్త వాళ్ళని రప్పించాలంటే ముందుగా ఏం చేయాలి? పాత వాళ్ళైన వాళ్ళు మీరు రావాలి. మీరు రాకుండా కొత్త వాళ్ళు రావాలంటే కష్టం. మరి పాత వాళ్ళైన మీరు వచ్చారనుకో మిమ్మల్ని చూసి కొత్త వాళ్ళు రావచ్చు. మరి ఇంకో మీకు సందేహం కూడా ఉంటుంది, మనం అక్కడ పెట్టాం కదండి, అక్కడున్న జనాంగం రప్పించవచ్చు కదా. ఆ జనాంగం ఆల్రెడీ సంఘ ఆరాధనకి రావట్లేదు. మన పాత వాళ్ళైన వాళ్ళు ప్రతి ఆరాధనకు వస్తున్నారు. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న పాత వాళ్ళు అది రావాలంటే
అది మామూలుగా నెలకు ఒకసారి కూడా రావట్లేదు. వాళ్ళు వస్తారని మనకి అసలు హోపే లేదు. కాబట్టి వీరు వచ్చి సాయం చేశారనుకో మన అందరూ ఐక్యంగా సంఘాన్ని అభివృద్ధి చేయగలం. కాబట్టి మరి ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు. మన సంఘం ఎలాగ అభివృద్ధి చెందాలంటే మన అందరూ రావాలి. కనీసం మరి నెలకి 4 ఆరాధనలు జరుగుతాయి. మీకు వీలైనప్పుడు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మీకు వీలైనప్పుడు వచ్చారనుకోండి, అక్కడ చాలా ఆనందంతో మనం ఇంకా సంఘ ఆరాధనని జరిపించుకోవచ్చు. మరి నూతన సంఘం కాబట్టి మరి మీరు ఈ సహకారం చాలా అవసరం. మరి అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి ఇది మొదటి యుద్ధమైంది. ఎప్పుడు ఐగుప్తు నుంచి వచ్చాక మొదటి యుద్ధం. బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళకి యుద్ధాలు రావు. అక్కడ రాలేనప్పుడు మరి వీళ్ళు ఎంతకో దేవుడి మీద ఆధారపడి అందరూ ఐక్యంగా పనిచేశారు. మరి మోషే ఒక్కడే ప్రార్థన చేస్తే అక్కడ జరుగుతుందా పని? జరగదు. యెహోషువ కూడా యుద్ధం చేయాలి. మరి యెహోషువ యుద్ధం చేస్తే జరుగుతుందా? జరగదు. అక్కడ దేవుడికి కూడా ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన చేశారు, మరి అక్కడ యుద్ధం చేసిన వాళ్ళు యుద్ధం చేశారు. కాబట్టి మనం అందరూ ఎప్పుడు ఐక్యంగా పనిచేస్తామో ఖచ్చితంగా సంఘము అభివృద్ధి చెందుతారు. ఆ విధంగా మనం ఇంకా మిగతా వచనాలు చూసి వాక్యాన్ని ముగించుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తుగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యెహోషువకి వినిపించమన్నాడు. ఎందుకు? మోషే ఖచ్చితంగా వాగ్దానముకి రాడు. తర్వాత జనాంగాన్ని తీసుకెళ్లాల్సింది ఎవరు? యెహోషువ. మరి ఐగుప్తు నుంచి వచ్చాక మొదటి యుద్ధం, ఇంకా 5 యుద్ధాలు చేసినప్పుడు వరకు మోషే ఉంటాడు. ఆ తర్వాత నుంచి యెహోషువే ఉంటాడు. మరి 5 యుద్ధాలు జరిగించి ఇజ్రాయెల్ ప్రజలకి ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. 12 గోత్రాల్లోని మరి 2.5 గోత్రాలకి ఈ 5 యుద్ధాలు జరిగించి మరి వాళ్ళకి ఏ ప్రాంతాలు కావాలో ఆ ప్రాంతాలు యోర్దాను నది ముందుగా మరి 5 రాజుల్ని జయించి ఆ ప్రాంతాలు 2.5 గోత్రాలకు ఇస్తారు. ఇంకా ఎన్ని గోత్రాలు మిగిలి ఉండిపోయాయి? 9.5 గోత్రాలకి ఎవరు నడిపించాలి? యెహోషువ. కాబట్టి దేవుడు ఆడు ఖచ్చితంగా యెహోషువకి వినిపించమన్నాడు. ఎందుకు? ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు మరి తోడుంటాడని అక్కడ చెప్పడానికి యెహోషువకి మరి అక్కడ ఖచ్చితంగా చెప్పమని చెప్పాడు. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమలేకి ఇక్కడ యెహోవా నిస్సి అనే కింద ధ్వజము. యెహోవా నిస్సి అంటే ధ్వజము అంటే ఇంగ్లీష్ లో ద లార్డ్ ఈజ్ మై బ్యానర్, దేవుడే నా బ్యానర్ అని అక్కడ ధ్వజము అని ఖచ్చితంగా చెప్తున్నారు. యెహోవాకి పేర్లు ఉన్నాయండి. యెహోవా నిస్సి, యెహోవా రాఫా అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. మరి యెహోవా షాలోమ్ అంటే దేవుడు సమాధానం ఇస్తాడు. మరి యెహోవా ఈరే, ఇందాక పాట పాడుకున్నాం, అందులో ఏముందండి? యెహోవా ఈరే, మొత్తం అంతా దేవుడు సమకూరుస్తాడు, అన్ని చూసుకుంటాడు. మరి ఆ పేరు ఎక్కడ వచ్చిందంటే మరి అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు అక్కడ దేవుడు అన్ని సమకూర్చినప్పుడు అక్కడ అబ్రహాం పేరు పెడతాడు. ఇక్కడ విజయం ఇచ్చినప్పుడు మోషే కృతజ్ఞాస్తుతులుగా బలిపీఠానికి యెహోవా నిస్సి అని పెట్టాడు. అంటే యెహోవాయే నా బలము, యెహోవాయే నా బ్యానర్. అంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి లెబనాన్ మీద కూడా యుద్ధం జరిగింది. మరి జరిగినప్పుడు అక్కడ వాళ్ళ జెండా పాతారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 26 సంవత్సరాల తర్వాత లెబనాను మీద ఇజ్రాయెల్ జెండా పాతారు. ముందు 1982లో నుంచి 2000 వరకు జెండా పాతారు. అప్పుడు కూడా అప్పటి నుంచి 2000 నుంచి 2026కి ఎన్ని సంవత్సరాలు అండి? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యుద్ధాల్లో ఇజ్రాయిల్ వాళ్ళ జెండాని పాతారు. మరి జెండా మీద అక్కడ ఇజ్రాయిల్ జెండా మీద ఒక నక్షత్రం ఉంటుంది. అది ఏ నక్షత్రం? దావీదు నక్షత్రము. వాళ్ళు దేవుడికి బుద్ధిగా ఆ నక్షత్రాన్ని పెట్టుకున్నారు ఆ జెండా మీద. వాళ్ళ జెండాని అక్కడ పాటారు. ఎందుకు పాటారు? వాళ్ళ శత్రువుల్ని ఓడించారు. ఇక్కడైతే ఎలా ఓడించారో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఇజ్రాయెల్ గెలిచింది లెబనాన్ మీద, ఆ ప్రాంతం మాది అనే జెండా పాతారు. ఆ విధంగా మరి దేవుడు తోడున్నారు. అప్పుడు ఎలా తోడున్నాడో ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అలాగే తోడున్నాడు. అందుకే మనం ఇప్పుడు యుద్ధాల్లో మనం ఎదుర్కొన్న పరిస్థితుల్లో చూస్తున్నాము. వార్తల్లో కూడా మరి ఈ సంఘటన మనం చూడవచ్చు.
చివరి వచనం చూసి మనం అమలేకీయులు ముగించుకుందాం. తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. మరి ఎస్తేరు గ్రంథంలో చూసాం. హామాను మరి ఇక్కడి నుంచే వచ్చాడు కాబట్టి మరి చాలా ఇబ్బంది పెట్టారు. మరి సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు కూడా మరి అక్కడ రాజుని సౌలు గారు మరి చంపకుండా ఉండడం వల్ల ఇబ్బంది కలిగింది. అలాగే తరతరములు మరి వీరి సంతానము రావడం వల్ల యుద్ధం జరుగుతుందని దేవుడు అక్కడ ముందుగానే నిర్గమకాండంలో చెప్పారు. ముఖ్యంగా ఒక 2 మాటల్లో ఈ అధ్యాయం గురించి చెప్పాలంటే మరి మనం జీవిత ప్రయాణంలో మనం ఎప్పుడైనా మనం అసలైన బండని కనుక్కున్నాము అంటే జీవజలంలో అసలైన బండ ఎవరండి? క్రీస్తుని కనుక్కున్నప్పుడు మనము తర్వాత మన పరిస్థితులు ఎలా ఉంటాయి? సమాధానంగా ఉండవు. వెంటనే శోధనలో సాతాను మరి శోధిస్తుంటాడు. వెంటనే మరి వీళ్ళకి యుద్ధం వచ్చింది. తర్వాత రోజు యుద్ధం, ముందు రోజేమో నీళ్ళు లేవనే సమస్య. మరి వాళ్ళకి వెంటనే శత్రువులు దాడి చేశారు. అలాగే మన జీవితంలో మన జీవిత ప్రయాణంలో దేవుడిని తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుడిని క్రీస్తుని తెలుసుకున్న వెంటనే వాళ్ళకున్న పరిస్థితులు ఇలాగా సాతాను మరి ఏదో విధంగా వాళ్ళని మరి ఇబ్బంది పెట్టేలాగా ఉంటుంది. కొట్టినప్పుడు మరి మన కుటుంబంలో ఒక భార్య భర్తలను తీసుకున్నాం అనుకోండి, భార్య ఎప్పుడైనా మరి ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు భర్త ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి భర్త ఎదుర్కొన్న పరిస్థితుల కోసం భార్య ప్రార్థన చేయాలి. ఆ విధంగా మరి ప్రార్థన చేసుకున్నారనుకోండి, ఒకరి కోసం ఒకరు ఐక్యంగా ఉండి మరి మన కుటుంబాన్ని మరి దేవుడికి ఇష్టపూర్వకంగా మనం జీవించవచ్చు. మనం ఇంకా ముందుకి సాగి మనం అసలైన దేవుడితో మనం ప్రయాణం అవ్వాలి. ముఖ్యంగా మరి వాగ్దాన భూమి మరి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఇచ్చినట్లు మనకి వాగ్దాన భూమి ఏదండి? పరలోకం. మన పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడి మీద ప్రతి పరిస్థితిని మనం ఆధారపడి ముందుకు సాగాలి. మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకూడదు. ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చి తర్వాత వెంటనే ఇప్పుడే ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చాం, mళ్ళీ ఇంకో పరిస్థితి బాగాలేదంటే చాలా మనం ఆందోళన పడతాం, చాలా ఇబ్బంది పడుతుంటాం. ఉదాహరణకు మరి షారూను కరెక్ట్గా 2020లోని మేము జనవరి నెలాఖరికి ప్రయాణం అయ్యి వెళ్ళామండి. మరి వెళ్ళినప్పుడు తనకి డయాలసిస్ అని చేయాలి అన్నారు. మరి 2 సంవత్సరాలు చేశారు. మరి 2 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడి దయ వల్ల మరి ఆపరేషన్ కూడా చేశారు. మళ్ళీ ఇప్పటికే ఆపరేషన్ అయ్యి అంతా బాగుంది అనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ మేము ఇద్దరు ఒక దగ్గర ఉండాలి అనుకుంటాం కదండి. ఇప్పుడు తనని నేను బాగా చూసుకోవాలనుకుంటాను. ఇంకా ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాం. మరి 2020 జనవరిలో తను ఇండియా వెళ్ళింది. మళ్ళీ 2023 జనవరిలో ఇండియా వచ్చింది. మరి 3 సంవత్సరాలు పట్టిందండి. మరి 3 సంవత్సరాలు మరి తనకి ఈ మధ్యలో కోవిడ్ దేశానికి రాలేదు ఒకసారి కూడా. కానీ దేవుడు అద్భుత రీతంగా మరి తనని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి నేను అక్కమ్మ రెన్యువల్ చేసుకొని వచ్చాను, బతికించుకుంటూ వచ్చాను. కానీ ఒక్క 6 నెలలు దాటితే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇండియా వెళ్ళి ఉండిపోతే ఖచ్చితంగా రావడానికి లేదు, వీసా క్యాన్సిల్ అయిపోతుంది. కానీ అలాంటి రూల్స్ ఉన్న దేశంలో దేవుడు మళ్ళీ తనని తీసుకొచ్చాడు అంటే మేమిద్దరం కలిసి దేవుడు పని చెయ్యాలి. ఎందుకంటే దేవుడు మా జీవితంలో కార్యం చేశాడంటే మేము కార్యంతోనే సరిపెట్టుకోకూడదు. దేవుడు పని మేము ఖచ్చితంగా చేయాలి. అందుకే దేవుడు పని చేయడానికే తను మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చాడు. అందుకే మేము ఇద్దరు భార్య భర్తలుగా దేవుడు పని చేయడానికి దేవుడే మా ధ్వజం అని మేము చెప్పుకోవాలి. ఆ విధంగా దేవుడు ప్లాన్ ఉంది కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా 3 సంవత్సరాల్లో ఒక్కసారి కోవిడ్కి రాకపోయినా తిరిగి దేవుడు తీసుకొచ్చాడు. మరి చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. రేపు పరలోకాన్ని మీ బంగారు పాదాలను మీకు వస్తున్నాం తండ్రి. మరి 17వ అధ్యాయం ద్వారా మాకు గొప్ప పాఠాలను నేర్పించారు తండ్రి. మరి మొదటిగా వాళ్ళు పరిస్థితుల్లో ఒక అద్భుతాన్ని చేసావు తండ్రి. తర్వాత మరి అద్భుతమైన విజయాన్ని కూడా వాళ్ళకి ఇచ్చావు తండ్రి. మా పరిస్థితులు ఎలాగా ఉన్నా కూడా మేము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా మేము మీ మీద ఆధారపడాలి. ముఖ్యంగా మీరు చెప్పే మాటలు మేము ఖచ్చితంగా పాటించే వాళ్ళగా ఉండాలి. ముఖ్యంగా మా సంఘ అభివృద్ధులు చెందాలంటే మేము అందరూ ఐక్యంగా ఉండి మరి మా సంఘాన్ని అభివృద్ధి చేసేలాగా మీరు సహాయం చేస్తారని మా అందరినీ మీ చేతులు కప్పు చెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరైన సత్యమయ్య గారు, చిట్టక్ గారికి మన సహాయ